రామాయణంలో శబరి చరిత్ర అనేది ఒక చిన్న కథే. కానీ ఆ కథ హృదయాన్ని కదిలిస్తుంది. శబరి ఒక వృద్ధ మహిళ. ఆమె గిరిజన వంశానికి చెందినది. చిన్నప్పటి నుండే ఆమె భక్తి మార్గాన్ని ఎంచుకుంది. ఆమెకి తన గురువు మాటల పట్ల అపారమైన విశ్వాసం ఉండేది. ఆమె గురువు రాముని దర్శనం కలిగితేనే మోక్షం లభిస్తుందని చెప్పడంతో ఆమె రోజూ రాముని కోసం ఎదురు చూస్తూ ఉండేది. శబరి తన ఆశ్రమం వద్ద రాముడు వస్తాడని నమ్మి ప్రతిరోజు పండ్లు సమర్పించేందుకు సిద్ధం చేసేది. ప్రతి పండు రుచి చూసి మంచి పండే రాముని కోసం పెట్టేది. ఇలా రోజు భక్తితో రాముని కోసం ఎదురు చూసేది. ఇక రాముడు శబరి ఆశ్రమానికి వచ్చాడు. ఆమె ఆనందంతో రామునికి ఆ పండ్లను సమర్పించింది. రాముడు ఆమె ప్రేమను గుర్తించి ఆ రుచి చూసిన పండ్లను సంతోషంతో స్వీకరించాడు. శబరికి మోక్షం ప్రసాదించాడు. ఈ కథ ఏమి చెబుతుందంటే, భగవంతునికి మన భక్తి నిజమైనదైతే మన కులం, స్థానం, సంపదలు ఏవీ ముఖ్యం కాదు. ప్రేమతో, భక్తితో అర్పించిన ఏ చిన్న పూజైనా ఆయనకు ప్రీతికరమే.